యాక్టింగ్ చేయకు, జస్ట్ ఇట్లా స్క్రీన్ మీద ఆఫ్ స్క్రీన్ ఎలా ఉన్నావు ఆన్ స్క్రీన్ అలానే ఉండు. అంతే, డైలాగ్స్ కూడా లక్కీగా అలాగే ఉన్నాయి. మొన్న అసలు నాకు డ్రాప్స్ జగపతి బాబు గారు, ఓ ఓకే, నాది పోలీస్ క్యారెక్టర్. సో జగపతి బాబు గారితో కొంచెం రౌడీ పోలీస్ లాంటి క్యారెక్టర్ నాది. ఆయన అసలు అప్పటిదాకా ఇంకా రిహార్సల్స్లో వచ్చారు, ఈ డైలాగు, ఈ ఫస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ చూడడం, ఇటు అటు అన్నీ చెప్పారు. అన్నీ అందరు దున్నేస్తున్నాను, ర్యాగింగ్ చేసేస్తున్నాను చెట్లు అందరు. ఆయన వచ్చి నమస్తే మేడం అన్నారు బేస్ వాయిస్లో. మొత్తం అప్పటిదాకా చదివిన పేజీలు అన్నీ ఎగిరిపోయినాయి. ఈ డైలాగు చెప్పాలరా, చెయ్యి ఉడుకుతుంది. ఆ తర్వాత షార్ట్ తర్వాత ఈవెన్ డైరెక్టర్ ఆల్సో కేమ్ అండ్ టోల్డ్ మీ కామ్ డౌన్ అని. జగపతి బాబు గారు కూడా కూల్ చెప్పు అన్నారు. అంతా బాగానే ఉంది. నా పక్కన ఇంకొకళ్ళు కూర్చుని ఉన్నారన్నమాట. యాక్చువల్లీ పోలీస్ ఎస్ఐ ఎలా కూర్చుంటే పక్కన ఇంకో కానిస్టేబుల్ ఉంటాడు. ఆయనకు ఒక్కడికి అర్థమైంది చేతులు ఎలా వణుకుతున్నాయో అని. మిగతా ఎవరు తెలియదు కదా. సో అన్నాను, మా డిఓపిని అన్నాను, భయ్యా నువ్వు కింద పెట్టుంటే కింద కాళ్ళు ఎలా వణుకుతున్నాయి నీకు అర్థమయ్యేది భయ్యా అన్న. అంతేగా. సో యా, ఐ ఫెల్ట్ దట్స్ ఎటకారం కైండ్ ఆఫ్ ఎ రోల్. అండ్ అలా ఏందిరా ఏం చేస్తున్నావు ఇట్లా మాట్లాడే రోల్ అనమాట. కానీ అది చెప్పచ్చు, దట్ ఈస్ ఫైన్. మనలో రఫ్ సైడ్ కూడా ఉంటది కాబట్టి ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లం. కానీ ఆయన ఒక్కసారి చూసి ఆయన బేస్ వాయిస్ ఒక్క మాట మాట్లాడగానే అన్నీ వెళ్ళిపోయినాయి అమ్మ బుర్రలోంచి. డైలాగులు కూడా వెళ్ళిపోయినాయి. అంటే ఎందుకలా? భయం వేసింది సడన్ గా బేస్ వాయిస్ విని. హీఈస్ అ వెరీ రెస్పెక్టబుల్ యాక్టర్ అండ్ ఐ అడ్మైర్ హిమ్ అ లాట్. అంటే పెద్దవాళ్ళతో అంతకుముందు చేయడం కూడా జరిగింది. బట్ ఈయన స్టేచర్ అది అలా సీరియస్గా అలా వస్తే, ఆ తర్వాత ఇంకా బ్రేక్ తర్వాత ఇద్దరం బయట కూర్చొని మాట్లాడుకోవడం అలాంటివన్నీ జరిగినాయి. ఆ తర్వాత ఐ వాజ్ లైక్ ఈజ్డ్ అప్. మొత్తం షూటింగ్ అయిపోయాక నువ్వు కావాలని డ్రామా చేసావు కదా, భయం లేదు ఏం లేదు కదా నేనంటే, ఊరికే అలా కదా అన్నాడు. లేదండి బాబు మీకు నిజంగా అర్థం కావట్లేదు. ఆ టైంలో నా పరిస్థితి వేరు, తర్వాత మీతో మాట్లాడి నెమ్మది ఈజీ వచ్చాక పరిస్థితి వేరు అని చెప్పేసాను.